దానిమ్మ కబుర్లు. మనం ఈరోజు సున్నిపిండి తయారు చేసుకుందాము. చూడండి, మనకు కావలసిన పదార్థాలు అన్నమాట. ఇది కస్తూరి పసుపు, చాలా మంచి వాసన వస్తుంది. ఈ కస్తూరి పసుపు చిన్న చిన్న వెంట్రుకలున్నా రాలిపోతుంది. ఈ కస్తూరి పసుపు బ్యాక్టీరియాని, చర్మం మీద ఉండే బ్యాక్టీరియాని చంపేస్తుంది. తర్వాత కొంతమందికి చెంపల మీద వెంట్రుకల్లాగా ఉంటాయి చూడు, అలా అంతా ఇది బాగా రోజు రుద్దుతుంటే రాలిపోతాయి అన్నమాట. మెరుస్తూ ఉంటుంది మొహము. తుంగగడ్డలు అన్నమాట. పల్లెటూర్లలో అయితే చాలల్లో కూడా దొరుకుతాయి, కానీ ఇప్పుడు మనం ఇక్కడ సిటీలలో అంగళ్ళల్లో కొనుక్కుంటున్నాము. ఈ తుంగగడ్డలు వేయడం వల్ల మన ర్యాషెస్ రాకుండా ఉంటుందన్నమాట. జిల్లలు గిక్కునేది అట్లంతా లేకుండా బాగుంటుంది. ఇవి తుంగగడ్డలు అంటారన్నమాట. సున్నిపిండిలో వేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఇవేంటంటే ఉసిరికాయలు అన్నమాట. ఈ ఉసిరికాయలు వేయడం వల్ల సి విటమిన్ ఉండి చర్మం చాలా నిగనిగలాడుతూ నల్లగా ఉండేదంతా తొలగించేస్తుంది అనమాట. ఎండకు నల్లగా వస్తుండే అదంతా తొలగించేస్తుంది. తర్వాత ఇవి ఒట్టివేర్లు, ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది అనమాట. చాలా సువాసనతో ఉంటుంది. ఇది ఒట్టివేర్లు అనమాట. ఒళ్ళు బాగా తేమని నిలిపి ఉంటుంది, శరీరంలో చర్మం మీద తేమని నింపుకొని ఉంటుంది అనమాట. ఇది వేయడం వల్ల ఎండిపోయినట్టు లేకుండా చర్మము బాగా తేమగా తడిగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇది ఒట్టివేర్లు వేయడం వల్ల సున్నిపిండిలో. తర్వాత పెసలు, ఇది చాలా ముడతలు లేకుండా చాలా బాగా రుద్దుకోవడానికి మంచి స్క్రబ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఇది కూడా పెసలు. ఇవి గులాబీ రేకులు, మంచిగా ఉంటాయి, నిగనిగలాడుతూ మంచి సువాసనతో ఉంటుంది. ఇవి వేయడం వల్ల ఎండబెట్టండి. ఎండబెట్టిన తర్వాత మిషన్ కన్నా ఇచ్చి పంపించండి. చాలా క్వాంటిటీ అయితే మిషన్కి పంపించండి, లేదంటే మన ఇంట్లోనే మిక్సీలో వేసుకోవచ్చు. నేనైతే మిషన్కి పంపించానమాట, చాలా చేశాను కాబట్టి కేజీ దాకా. దీన్ని ఈ విధంగా చేసుకొని చూడండి, ఎంత మెత్తగా ఎంత మృదువుగా ఉందో. మంచి సువాసన వస్తుందండి. ఇది మంచి వాసన వస్తుంది. తర్వాత దీన్ని ఒక 2 స్పూన్లు ఒక కప్పులో వేసుకొని బాగా పాలు వేసి కలిపి దాన్ని బాగా మొహానికి బాగా రుద్దుకొని, తర్వాత చేతులకి, మొహానికి, మెడకి బాగా రుద్దుకొని ఒక 5 నిమిషాలు లేదంటే 8 నిమిషాలు ఉంచి తర్వాత శుభ్రంగా కడిగి స్నానం చేయండి. ఇలా చేసి చూడండి, బాగుంటుంది మొహం. పెళ్లి కూతుర్లకి, చిన్న పిల్లలకి, పుట్టిన పిల్లలకి ఒక 2 నెలల నుంచి సున్నిపిండి 1 నెల నుంచి వాడచ్చు అనమాట. నేను అట్లే వాడాను మా పిల్లలకి. చాలా బాగా వస్తుంది మొహం కూడాను, చాలా అందంగా ఉంటుంది. తర్వాత పెళ్లి కూతుర్లకు కూడా బాగుంటుంది. ఇది ఈ విధంగా నలుగు పెట్టి రోజు స్నానం చేస్తుంటే మొహం మంచి గ్లో వచ్చి చాలా అందంగా ఉంటుంది. చేసి చూడండి, మీకు నచ్చినట్లయితే మా మనోడు చెప్తారు. ఇంకా చెప్పునానా? సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే లైక్ బెల్ కొట్టండి.